చిన్న ప్రొసీజర్ తోటి అయిపోయేదాన్ని కొన్నిసార్లు కొంతమంది భయాలకి వీటికి ఎక్కువగా ప్రాసెస్ అయ్యేదాకా తెచ్చుకుంటారు కదా. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది ఇమ్మీడియట్ గా వెళ్తే సొల్యూషన్ తెచ్చుకునే కండిషన్ ఇది లేకపోతే కాదు అని? అంటే మినిమం ఎన్ని డేస్ టైం స్పాన్ ఉంటుంది కదా వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి? మినిమం అంటే అది ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. బట్ చెప్పేది యూజువల్గా కొన్ని క్రైటీరియా ఉంటాయి అన్నమాట. అంటే బ్రెస్ట్ పెయిన్ వస్తుంది అంటే యూజువల్గా రెండు సైడ్స్ పీరియడ్స్ ముందు వస్తుంది అంటే తగ్గిపోతుంది. కానీ తగ్గిపోవట్లేదు 2 months 3 months 4 months అయినా తగ్గట్లేదంటే అది కూడా డెఫినెట్గా చూపించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు విటమిన్ డి అనే డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి పెయిన్ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే. అండ్ ఈ మధ్య ఆల్మోస్ట్ అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. కానీ విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ డి అంటే అందరూ ఎముకలకి సంబంధించింది అనుకుంటారు. కానీ అట్లా కాదు. విటమిన్ డి డెఫిషియన్సీ రొమ్ములో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ విటమిన్ డి డెఫిషియన్సీ మనం కరెక్ట్ చేసుకొని అది విదిన్ ద నార్మల్ లిమిట్ పెట్టుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గిస్తుంది. ఇది యాక్చువల్గా ప్రూవ్ కూడా చేస్తున్నారు. సో ఒక్కొక్క కండిషన్కి అంటే ఒకటి బ్రెస్ట్ పెయిన్ అస్సలు తగ్గట్లేదు, నెలలు ఎన్ని నెలలు అయినా కూడా నో డిఫరెన్స్, ఇంకా ఎక్కువ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ పీరియడ్స్, లేకపోతే ఏదో ఒకే ఒక ప్లేస్లో సివియర్గా పెయిన్ వస్తుంది, లేకపోతే పెయిన్తో పాటు గడ్డ కూడా ఉంది, ఆ గడ్డ పెరుగుతుంది, ఆరెల్స్ ఇంకొకటి ఏంటంటే పెయిన్తో పాటు గడ్డ లేకపోతే దాంతోపాటు జ్వరం కూడా వస్తుందంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఓకే. సో ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి.